హాయ్ ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. గుణశేఖర్ గారి సినిమా వస్తుంది అనంటే టాలీవుడ్లో ఆ బజ్ ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతుందన్నమాట. మరి ఆయన అప్కమింగ్ ప్రాజెక్ట్ ఇస్ యుఫోరియా. ఈ ట్రైలర్ రిలీజ్ అవ్వగానే మనందరికీ అర్థమైపోయింది ఏంటంటే ఇట్స్ అ మస్ట్ వాచ్ మూవీ అని చెప్పి. మరి ఈ సొసైటీలో బతకాలి అనంటే నేటి బాలలే రేపటి పౌరులు అని కూడా మాట్లాడుతుంటాం. మరి ఇందులో గుడ్ పేరెంటింగ్ ఏంటి, బ్యాడ్ పేరెంటింగ్ ఏంటి, చాలా చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్ అన్నీ ఉన్నాయి మాట్లాడుకోవడానికి. మరి దాని గురించి మరిన్ని డీటెయిల్స్ తీసుకోవడానికి నేను ఇవాళ ఇక్కడికి వచ్చేసాను అలాంగ్ విత్ ఆర్ యుఫోరియా టీమ్. మరి వస్తూ ఎవరెవరిని తీసుకొచ్చానో తెలుసా? అదిగోండి, కెప్టెన్ ఆఫ్ ద షిప్ గుణశేఖర్ గారిని. హాయ్ సార్, నమస్తే. అండ్ అలానే భూమిక గారు, వెరీ వెరీ హ్యాపీ టు సీ యూ అగైన్ మ్యామ్. ఎలా ఉన్నారు? ఐఎమ్ వెరీ వెల్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ యంగ్ సెన్సేషన్ అవ్వబోతున్నటువంటి ఒక బ్యాచ్, యుఫోరియా బ్యాచ్. హాయ్ గైస్. లిఖిత, పృథ్వీ, రోనిత్ అండ్ అలానే విఘ్నేష్. అండ్ వీళ్ళు ఈ మూవీలో ఎటువంటి రోల్స్ పోషించారు అనేది కూడా మనం అడిగి తెలుసుకుందాం. అండ్ ఈ సినిమాని మనకు అందిస్తున్నటువంటి ప్రొడ్యూసర్ నీలిమా గారు. ఎలా ఉన్నారు? I'm doing well. How are you? వెరీ వెల్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ముందుగా గుణశేఖర్ గారి దగ్గర నుంచి మొదలు పెట్టేద్దాం. సార్, మీ మీద ఉన్నటువంటి అంచనాలు ఏంటి? ఈ యుఫోరియా ఏంటి? సడన్గా ఈ యూటర్న్ ఏంటి? అసలు ఎక్కడ మొదలైంది ఏంటి? యూటర్న్ అనేది కాదండి. యాక్చువల్ నా కెరీర్ మీరు గమనిస్తే నా కెరీర్ బిగినింగ్లో అంతా కాన్సెప్ట్ ఓరియంటెడ్ కథ ప్రకారమే వెళ్ళి తీసిన సినిమాలు ఉన్నాయి. అవును. సో తర్వాత మనం స్కేల్ పెంచుకుంటూ కథకు అనుగుణంగా స్టార్స్తో వర్క్ చేసినప్పుడు వాళ్ళ ఇమేజ్కి ఆ స్కేల్కి తగ్గట్టుగా కొద్ది భారీ సినిమాలు తీయడం జరిగింది. ఎగ్జాక్ట్. బట్ ఇన్ బిట్వీన్ ఎప్పుడైనా వీళ్ళకు కుదిరినప్పుడు మనోహరం లాంటివి కూడా మరి చిన్న చిన్న సినిమాలు కాన్సెప్ట్ బేస్డ్ చేశాను నేను. సో ఇప్పుడు ఏంటంటే నాకు అంటే ఇది సొంత బ్యానర్. మేము ఆఫ్టర్ గుణ టీమ్ వర్క్స్ మీద రుద్రమదేవి, శాకుంతలం ఇది తీసాం. సో తర్వాత మా నీలిమ ముందుగా అడిగింది ఈసారి కంప్లీట్గా కంటెంట్ ఓరియంటెడ్ ఫిల్మ్ తీద్దామని చెప్పి అనగానే అప్పుడైతే గుణ టీమ్ వర్క్స్ కాదు, ఇది గుణ హ్యాండ్మేడ్ ఫిలిమ్స్, అంటే బ్యానర్ పేరే హ్యాండ్మేడ్ ఫిలిమ్స్. సో అంటే అంత ఆర్గానిక్గా మనం స్టోరీ చేసి డెఫినెట్గా స్టోరీ ఓరియంటెడ్ వెళ్దామని చెప్పి ఈ కథను అనుకోవడం జరిగింది. సో అలాగా ఈ గుణ హ్యాండ్మేడ్ ఫిలిమ్స్ మీద యూఫోరియాతో ఇంకొక చాప్టర్ మొదలైంది. వండర్ఫుల్ సార్, వెరీ వెరీ ఎక్సైటెడ్. February 6th ఈ సినిమా మనందరి ముందుకు రాబోతుంది కాబట్టి ఇంకా డీటెయిల్స్ అన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. అండ్ భూమిక గారు, గుణశేఖర్ గారి దగ్గర నుంచి ఇటువంటి ఒక మూవీ రాబోతుంది, ఇందులో మీరు ఒక క్యారెక్టర్ పోషించాలి అన్నప్పుడు క్యారెక్టర్ నచ్చి ఒప్పుకున్నారా ఈ సినిమా? లేదంటే గుణశేఖర్ గారు ఆ ఒక్కడు మెమరీస్లో ఇంకా ఉండి అక్కడి నుంచి గుణ గారి మూవీ కదా చేయాలి అనుకున్నారా? వాట్ ఇంప్రెస్డ్ యూ ద మోస్ట్? See, the fact that I've worked with him once and I know how he works, that is definitely the key point. But more important is the script. The script, when he told me, he briefed me, and then I read the entire story. I had a long conversation with him, which I've mentioned. I was in London and we had a very long conversation over the phone. This script is something that has really touched my heart. The character, the script, everything about it. And I have to say it's by far, for me as an actor, the most challenging, the most heart-touching film I've done in my entire career. Wow. And I hope I've done justice. I really hope. So I think all of it together, working with Guna sir, the script, it was a fantastic offer. And I couldn't say no to it. వండర్ఫుల్. అండ్ మీరే స్వయంగా చెప్పడం మా అందరికి ఇంకా భరోసా ఇస్తుంది, అంటే Feb 6th వెళ్ళి చూడాలి అని చెప్పి. ఎందుకంటే మీ కెరియర్లోనే ఇది బెస్ట్ రోల్ అని ఇప్పుడే కాదు, మీరు ట్రైలర్ రిలీజ్ అప్పుడు కూడా చెప్పారు. సో అందుకనే ఇంకా అంచనాలు అమాంతం పెరిగిపోయాయి అనమాట. నా ఒకసారి మన యుఫోరియా బ్యాచ్ అందరికీ కూడా హెల్లో చెప్పేద్దాం. లిఖిత, హాయ్. సో ఏంటి సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఎప్పుడు స్టార్ట్ అయింది అండ్ ఎలా ఆడిషన్ జరిగింది, ఈ జర్నీ గురించి ఏం చెప్తారు?